ఇంకొకటి ఏదో వచ్చింది, రాజస్థాన్లో కృష్ణుడి ఆలయంలో కానుకల వర్షము, కిలో బంగారు బిస్కెట్, 23 కోట్ల నగదు, భారీగా ఇతర బంగారు వెండి కానుకలు. 23 కోట్ల నగదు వచ్చిందంట. 23 కోట్ల నగదు. ఏమైతుంది ఇవాళ ఈ దేవాలయాల్లో? ప్రజలు మళ్ళొకసారి ఆలోచించాలి. ఈ దేవాలయంలో 23 కోట్ల నగదు వచ్చింది, బంగారు బిస్కెట్ వచ్చింది. ఇదంతా ఏం చేస్తారు? దేవాదాయ శాఖ అకౌంట్లో వేస్తారు. ఆ దేవాదాయ శాఖ అకౌంట్ అంతా ఎక్కడ పోతుంది? రాష్ట్ర ఖజానాలోకి పోతుంది. ఆ రాష్ట్ర ఖజానాలో ఉండేటువంటి డబ్బు ఎక్కడ పోతుంది? మళ్ళా మైనార్టీల పేరు మీద, మైనార్టీల హక్కుల పేరు మీద, వాళ్ళ పేరు మీద మౌలానాలకు డబ్బులు పోతుంటాయి, మౌలవీలకు డబ్బులు పోతుంటాయి, పాస్టర్లకు డబ్బులు పోతుంటాయి, హజ్ యాత్రిలకు డబ్బులు పోతుంటాయి, దర్గాలు మసీదులు చర్చిలు కట్టడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు పోతుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోతుంటాయి? ఇగో ఈ హుండీలకి వెళ్ళి వచ్చినటువంటి నగదు మళ్ళా ఖజానాలకు పోతే, ఆ ఖజానాకు పోయినటువంటి డబ్బులు అంటే హిందువులను ఎవడైతే వ్యతిరేకించి మతాలు మార్చి ఇది హిందువులను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరికీ హిందువుల యొక్క డబ్బులే సెక్యులర్ పేరు మీద వెళ్తున్నాయి. దేశ ప్రజలు హిందువులందరూ కూడా ఈ కానుకలు ఎక్కడ పోతున్నాయో ఒకసారి ఆలోచించండి. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి డబ్బులు కేవలం హిందువుల దేవుళ్లకు, దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వెచ్చించాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా, దేశంలో ఎక్కడైనా సరే ఏ దేవాలయంలో వచ్చినటువంటి డబ్బులైనా సరే అక్కడ ఉన్నటువంటి భక్తులకు, భక్తుల వసతుల కోసము, లేదంటే దేవాలయ అభివృద్ధి కోసము, దేవాలయానికి రోడ్డు వేసుకుందాం కావాలంటే దేవాలయం దగ్గర వచ్చేటువంటి భక్తుల వసతుల కోసం మాత్రమే, ఆధ్యాత్మికతను పెంచి పోషించడం కోసం మాత్రమే, అవసరమైతే దేవాలయాల పేరు మీద గీతా జయంతులు చేయడం కోసము, లేదంటే భజనలు చేయడం కోసము, ఇంకా సంపన్న దేవాలయాల నుంచి మామూలు గ్రామాల్లో ఉండేటువంటి దేవాలయాల్లో అక్కడ ఉండేటువంటి పూజారులకు, అక్కడ ఉండేటువంటి వ్యవస్థలకు, అక్కడ ఉండేటువంటి ఏర్పాట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కోసం మాత్రమే ఈ దేవాలయాల డబ్బులను వినియోగించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవాలయాల ఆస్తులు ఇవాళ ఇదే మహబూబ్ నగర్లో, కొడంగల్లో దేవాలయాల ఆస్తుల్లో ఇవాళ ఏది స్కూళ్ళు, కాలేజీలు కడుతున్నారు. మరి దేవాలయాల భూమికి ప్రత్యామ్నాయంగా ఇంకో భూమి చూపించిరా? చూపించలేదు. ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు, వేలు రాదు, కొన్ని లక్షల ఎకరాల దేవాలయాల భూములు ప్రభుత్వం చెరపట్టి తీసుకొని అభివృద్ధి పేరు మీద వాటన్నిటినీ ప్రభుత్వ ఖజానాలో వేసింది. అట్లా అదే వక్ఫ్ భూముల్లో ఏ చర్చికు అయితే ఆ చర్చిలకు, సిఎస్ఐ చర్చిలకు లక్షల ఎకరాల భూమి ఉంది, దాంట్లో ఎవడు ఏలు పెట్టడు, వక్ఫ్ భూముల మీద ఎవడు వేలు పెట్టడు. కానీ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులను, దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాలను ఇవాళ మనం ఎక్కడ కోల్పోతున్నాం? దేవాలయాల ఆదాయాన్ని దేవాలయాలకు మాత్రమే, పేద దేవాలయాలు ఉంటాయి, పురాతన దేవాలయాలు ఉంటాయి, పడవబడ్డటువంటి దేవాలయాన్నింటినీ పెట్టి పూజారులను పెంచి పోషించి వేదాలను చదివేటువంటి వాళ్ళకు వేదాలను పెంచి విద్యార్థులకి లేదంటే పూజారులకి ఆ విషయాలలో దేవాలయాలకు సంబంధించినటువంటి పుస్తకాలను కొట్టించేటువంటి విషయంలో వీటి కోసం మాత్రమే వినియోగించాలి. ఆధ్యాత్మికతను పెంచి పోషించడానికి, హిందువుల యొక్క చైతన్యాన్ని, హిందువుల యొక్క ఐక్యత కోసం దేవాలయాలకు సంబంధించినటువంటి డబ్బులు ఉండాలి తప్ప సెక్యులర్ పేరు మీద దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఎవడైతే హిందువుల నుంచి మతం మారుస్తున్నాడో, హిందువులను వ్యతిరేకిస్తున్నాడో, హిందువులను కాఫీర్లు అంటుండో వాళ్ళ అభివృద్ధి కోసం ఇవాళ దేవాలయాల డబ్బులు పోతున్నాయి అనేటువంటిది ప్రజలు ఎంతమంది గమనిస్తున్నారు? ఏ ఆలోచన లేకుండా దేవాలయానికి పోతాం, మొక్కుతాం, అయ్యా నాకు 1 కోటి రూపాయలు రావాలి, నీకు 50,000 ఇస్తా, కోటి వస్తాయి, 50,000 ఇస్తాం. ఆ 50,000 ఎక్కడ పోతాయి? మళ్ళీ మౌలానాలకు, మౌలవీలకు, హజ్ యాత్రకి, చర్చిలకు, పాస్టర్లకు ప్రభుత్వ నిధులు పోతాయి, అందులో దేవాలయాల డబ్బులు ఉంటున్నాయి. ఇట్లా హిందువులను మసిపూసి మారేడికాయ చేసి హిందువుల కన్నుతో మన చెయ్యి వేలుతోటే మన కన్నును పొడిపిస్తున్నారు. ఈ విషయంలో హిందువులు ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, దేవాలయాల్లో అక్కడో ఇక్కడో అంటరానితనం ఉంది. అన్నీ ఎక్కడైతే దళిత వాడలు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవాలయాలకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ దేవాదాయ శాఖ ద్వారా చేయండి. దళిత వాడల్లో దేవాలయాలు కట్టండి, దళితుల్ని పూజారిని పెడతాం, అక్కడనే ప్రయత్నం చేద్దాం. అట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయరు. వద్దొద్దు, సెక్యులర్ మనమంతా, వాళ్ళంతా మతం మారిపోయేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఆ మతం మారిన దగ్గర పోయి మనమంతా వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేయాలి. ఇది సాగుతున్నటువంటి కుట్ర. దీనిపైన మనం ఆలోచించకపోతే మన కంటితోటి, మన వేలుతోటి మన కంటిని పొడిపించుకున్నట్టుగా మాత్రమే మనం చూడాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.